జై గురుదేవ్. శ్రీమాత్రే నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. ఓ హిందువా మేలుకో, నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో అనే నినాదంతో శ్రీ నిఖిల సాయి మైత్రేయ మధుసూదన సరస్వతి పీఠం తరపున మరియు రాష్ట్రీయ సాధు సంక్షేమ సమితి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడిగా ఈ యాత్ర కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. 20 ఏళ్ళ నుంచి పాదయాత్ర, తదనంతరం 5 ఏళ్ళ నుంచి సైకిల్ యాత్ర, 5వసారి సైకిల్ యాత్రగా ఈ కార్యనిర్వహణ జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా నిన్నటి రోజు ఉంగరాయిగుండ్ల అనే అమ్మవారి దేవాలయం నుంచి ఉదయం ప్రయాణం మొదలుపెట్టి అక్కడక్కడ విశ్రాంతి తీసుకుంటూ సాయంత్రానికి అనంతపురం దాటిన తర్వాత రాప్తాడులో కొలువై ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయానికి విచ్చేయడం జరిగింది. అలాగే దారి మధ్యలో పామిడి అనే ప్రదేశంలో మనకి గురుస్వాములు నరసింహ గురుస్వామి గారు అతిథి మర్యాదలు చేసి వారు ఎంతో ఆనందంగా ఈ యాత్రకి మాకు సహకరించారు. వారికి నేను వస్తున్న విషయాన్ని మరొక గురుస్వామి చారీ గారు మహబూబ్నగర్లో ఉంటారు, వారు తెలియజేయడం, వారి తర్వాత ఈశ్వరయ్య గారు అని చెప్పి గురుస్వామి వారు సంప్రదించడం, వారి తర్వాత ఇంకో గురుస్వామి నరసింహస్వామి వారు అని చెప్పి వారు సంప్రదించి మాకు విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, తదనంతరం కూడా నేను ఎక్కడ దాకా వెళ్ళాను, ఎలా ఉన్నాను అనే విషయాన్ని తెలుసుకుంటూనే ఉన్నారు. ఇలా అయ్యప్ప స్వామి సేవా కార్యక్రమం మన హైందవ ధర్మంలో చాలా ఆనందకరంగా ఉంటుంది. ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న అత్యంత అద్భుతమైన మనం అందరం కూడా శ్రీ అయ్యప్ప స్వామి అనుగ్రహానికి ప్రీతిపాత్రులుగా అన్నదాన ప్రభువే అనే నినాదాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. వారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా అయ్యప్ప స్వామి అనే దివ్యానుగ్రహ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. అలాగే వారికి ఎవరైనా కానీ సైకిల్ యాత్ర కానీ పాదయాత్ర కానీ వచ్చినప్పుడు వారికి తెలియజేస్తే కనుక ఖచ్చితంగా వారు తగిన ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నం చేస్తామని ముందుగా తెలియజేయడం జరిగింది. అలాగే రాప్తాడు సాయంత్రం చేరుకుని ఈ వీరబ్రహ్మం గారి దేవాలయంలో ప్రతిరోజు కూడా సాయంత్రం దైవ చింతనతోటి ఆ వయసు పెద్దవారందరూ కూడా అక్కడ చేరుకుని ఒక 4-5 శ్లోకాలు, 4 పాటలు, అలాగే దైవ చింతనలో భాగంగా ఒక దివ్యమైన చరిత్రలని ఏదైనా తెలియజేసుకోవడం జరుగుతూ వచ్చింది. ప్రతిసారి కూడా నేను అక్కడ వారికి ఒక చిన్న ఆధ్యాత్మిక చింతన కథలు మరియు ఇతరత్ర కార్యక్రమాలు నిర్వహించి వారందరినీ తృప్తిపరుస్తూ ఉంటా. అలాగే ఈ సంవత్సరం కూడా వారితోటి పాల్గొని మంచి కార్యనిర్వహణ చేయడం జరిగింది. ఇదంతా దైవానుగ్రహంగా మనం అందరం కూడా నేను అనుకున్న నినాదానికి మరొక ప్రతీకగా ఓ హిందువా మేలుకో, నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో అనే నినాదంతో అక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్వామియే శరణమయ్యప్ప. సర్వాపరాధ రక్షకనే శరణమయ్యప్ప. శ్రీమాత్రే నమో నమః. శ్రీ గురుభ్యో నమః.